సింహరాశి వారికి 6, 7, 8 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారు. అలానే కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ పక్కనే ఉన్నారు కాబట్టి చూసుకోండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక మీకు అంటే ఈ వ్యక్తి వల్ల భారీగా నష్టం జరుగుతుంది. ఈ వ్యక్తి వల్ల ఏంటంటే గనక మీకు మోసం జరుగుతుంది. మీరు గనక ఈ వ్యక్తిని అంటే పట్టించుకోకపోయినా, ఈ వ్యక్తిని మీరు నెగ్లెక్ట్ చేసినా కానీ వీళ్ళ వల్ల ఏంటంటే గనక చాలా నష్టపోతారండి. వీళ్ళ వల్ల ఏంటంటే గనక చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పొచ్చు. కాబట్టి సింహరాశి వారు ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ వ్యక్తి పైన ఒక కన్నేసి ఉంచండి. ఈ వ్యక్తి వల్ల మీ జీవితం ఏంటంటే గనక తలకిందులుగా మారబోతుంది. ఈ వ్యక్తి ద్వారా మీరు ఊహించని షాకులు కూడా మీకు తగలబోతున్నాయన్నమాట. ఆ వ్యక్తి ఎవరు, అసలు ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, మీరు ఏం పరిహారం చేయాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చూసుకుంటే ఏంటంటే గనక సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా అందమైన వ్యక్తులు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక అబద్ధాలు చెప్పటం కానీ, మోసం చేయటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివైతే వీళ్ళు చేయరని చెప్పొచ్చండి. అంటే వీళ్ళు ఎలా అంటే గనక అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనుకునే రకం అనమాట. అందరినీ కలుపుకుపోయే వ్యక్తులని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళకి ఏంటంటే జీవితంలో అండి ఎప్పుడు కూడా ఏంటంటే గనక కష్టాలండి. వీళ్ళ జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే గనక అసలు మేమేం చెయ్యాలి, ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వస్తుంది. చేతి నిండా పనులు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పనులు చేయాలంటే గనక ఇంట్రెస్ట్ లేకపోవటం, పని చేద్దామంటే పని ఏంటంటే గనక చేజారిపోవటం, అసలు పనుల్లో లాభాలు లేకపోవటం, పని వల్ల మాకు ఒత్తిడి పెరిగిపోవటం, ఇబ్బంది పెరిగిపోవటం, చిన్న పనున్నా కానీ అందులో ఎన్నో చిక్కులు ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే గనక ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అలానే డబ్బు విషయంలో కూడా అండి, డబ్బు ఏంటంటే గనక చేతి నిండా ఉన్నట్టు అనిపిస్తుంది. బాగా ఏంటంటే గనక డబ్బు ఉంది కదా అనుకుంటాం కానీ అదేంటంటే ఏ రకంగా ఖర్చు అయిపోతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే గనక పడిపోయారని చెప్పొచ్చు. అంటే డబ్బు ఉన్నప్పటికీ కూడా అదేంటంటే గనక వృధా ఖర్చులు అయిపోవటం, డబ్బు ఏంటంటే గనక ఎక్కువగా ఖర్చు అయిపోవటం, నష్టాలు కష్టాలు ఏర్పడటం, అలానే కాకుండా ఏంటంటే ధన సమస్యలు, ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, ఇలాంటివైతే వీళ్ళ యొక్క లైఫ్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా మీ మంచికే. అంటే మనకు ఒక అంటే రోజులన్నీ కూడా ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాయండి. డబ్బును ఎలా స్టోర్ చేసుకోవాలి, డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి, డబ్బుతో అంటే ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేయాలని మనం అనుకుంటాం కానీ మనకి ఏంటంటే గనక రూపాయి పెట్టే దగ్గర 2 రూపాయలు అయిపోతూనే ఉంటాయి కదా. కానీ మీకేంటంటే గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల, గ్రహస్థితి వల్ల ఏంటంటే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే గనక విపరీతంగా మీకు రాహుకేతు ప్రభావాలండి. అలానే కాకుండా కొంచెం చెప్పాలంటే గనక నరదిష్టి కూడా అండి. ఈ నరదిష్టి, గ్రహాలు అనుకూలించకపోవటం, గ్రహాల అంటే బలం సరిగ్గా లేకపోవటం వల్ల ఇవన్నీ కూడా మీకు ఏంటంటే గనక చిక్కుముళ్ళు అనమాట. వీటి నుంచి మీరు విముక్తి కలగాలంటే గనక మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఇష్టదైవం ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారండి. కొంతమందికి కులదేవతలు, కొంతమందికి ఏంటంటే గనక అంటే ఒక్కొక్కరిని ఇష్టపడుతూ ఉంటారు. దేవుళ్ళు వేరైనప్పటికీ కూడా అందరూ ఒకటే కాబట్టి ఎవరిని పూజించినా ఏం కాదు. మీ ఇష్టదైవాన్ని పూజించినా, కులదేవతను పూజించినా, గ్రామదేవతను పూజించినా మీకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇష్టదైవానికి ఏంటంటే గనక దీపం పెట్టడం, పూజ చేయడం ఇలాంటివి చేస్తుంటే వారంలో ఒక్కసారైనా మీకు మంచి జరుగుతుందండి. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే గనక మీ సొంత వాళ్ళే మీకు శత్రువులుగా మారుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు ఎదగటం అస్సలు కూడా కొంతమందికి నచ్చదు. మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకోవటం, కుతంత్రులు జరపటం, మిమ్మల్ని చూసి ఏంటంటే గనక అసూయ పడటం, అలానే కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, అంటే సూటిపోటి మాటలతో ఏంటంటే గనక మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా మీ మనసును నొప్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరేంటంటే గనక చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటారు. ఇంకా అలానే కాకుండా మీరేంటంటే గనకనండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు సింహరాశి వారు. అంటే వీళ్ళు సింహం లాగా పోరాడుతారండి. సింహం ఏంటంటే గనక తన పట్టుని వదలదండి ఎప్పుడు కూడా. అందుకే ఈ సింహరాశి వారు కూడా ఏదైనా పట్టుకుంటే అది వదలడు. వీళ్ళు ఏంటంటే గనక అది జయించాలి, దాన్ని ఏంటంటే గనక గెలవాలి. అప్పుడే వీళ్ళు ఏంటంటే గనక అనుకున్నది సాధించగలుగుతారు కదా. కాబట్టి ఏదైనా సరేనండి పట్టుదలతో చేస్తారనమాట. పట్టుదల, కషి అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే గనక ఏది చేసినా కానీ చక్కగా నీట్గా అరేంజ్ చేస్తూ ఉంటారండి. పని కూడా ఏంటంటే గనక ఏదైనా మొదలు పెట్టేటప్పుడు దాన్ని పరిశీలించి దాని గురించి తెలుసుకొని ఇంకా తర్వాత పనిని మొదలుపెట్టి అది పూర్తయ్యేంత వరకు దాని వెనుకే ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే గనక చాలా వరకు కూడా మొండితనం అనేది ఎక్కువగా ఉంటుందండి. నిజం చెప్పాలంటే సింహరాశి వారిలో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా అందరినీ కలుపుకొని పోతారు, అందరినీ చక్కగా నవ్విస్తూ ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే విధానం, పద్ధతి ఇదంతా కూడా బాగుంటుంది. సంపాదన పరంగా కూడా అలాగే ఉంటారండి. లైఫ్ ఏంటంటే గనక బిజీగా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే గనక బిజీ లైఫ్లోనే వీళ్ళు చాలా నేర్చుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలి, అంటే వీళ్ళ నడవడి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా మంచి మనస్తత్వాన్ని అయితే వీళ్ళు కలిగి ఉంటారనమాట. అంటే కొన్ని మైనస్ పాయింట్లు, కొన్ని ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయండి. వీళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే గనక కొంతమందికి నచ్చదనమాట. ఎందుకు నచ్చదంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, మొహం మీద చెప్పేస్తూ ఉంటారు.
ఏదున్నా కానీ ఏంటంటే కనుక మొహం మీద చెప్తారు కాబట్టి కొంతమందికి ఏంటంటే కనుక అసలు నచ్చదనమాట. అలా వీళ్ళకి ఏంటంటే కొంచెం నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని సూటిపోటి మాటలు ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళకు కుచ్చుకుంటాయి అనమాట. దానివల్ల కూడా వీళ్ళు కొంతమందికి నచ్చరు. వీళ్ళు ఏంటంటే కనుక నచ్చిన వాళ్ళే నా వాళ్ళు, నచ్చని వాళ్ళు నా శత్రువులు అన్నట్టుగా వీళ్ళు ఇంకా అంటే డిసైడ్ అయిపోతాడనమాట. అలా అనుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. ఇక ఈ 4 అంటే ఈ 3 రోజులు కూడా అండి చాలా చక్కగా ఉండబోతుంది. కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే గనక మీకంతా కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఒక రకంగా చూడాలంటే గనక ఇంటి పరంగా అండి చికాకులు, చిరాకులు అనమాట. ఇంట్లో ఏంటంటే గనక కొంచెం మనశ్శాంతి కరువైపోతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేది కరువైపోతుంది. అంటే మీలో ఆలోచన ఏంటంటే గనక బాగా సంపాదించుకోవాలి, లైఫ్లో బాగా ఎదగాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే గనక కొంచెం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఏంటంటే వీళ్ళు కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడుతున్నారు. చేతి నిండా పనున్నట్టు అనిపించడం, మనం ముందే చెప్పాం కదా, కానీ పని చేయాలంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, కొంచెం బద్ధకంగా అనిపించడం, ఏ పని చేసినా కానీ అందులో ఏంటంటే కనుక కలిసి రాకపోవటం, ఇలాంటి సమస్యలతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారండి, బాధపడుతున్నారు. ఇక ఆ తర్వాత ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఇంటి పరంగా మీకు ఏంటంటే కొన్ని చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. మనశ్శాంతి ఒకటి కరువైపోతుంది. ఇంట్లో ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఏంటంటే విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అలానే వ్యాపార పరంగా కూడా బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది. ఇంకా అలాగే ఏంటంటే కనుక మీరు అంటే ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగంలో రాణించే అవకాశం అయితే ఉంటుందండి. అంత నష్టాలు లేవు, అలానే ఏంటంటే కనుక లాభాలు అయితే లేవు వ్యాపార పరంగా, వృత్తిపరంగా. ఇంకా అలానే మీరు చేసే పనితీరు పరంగా కూడా అండి మంచి ప్రశంసలు అయితే అందుకుంటారు. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీరు అంటే ఎక్కడైతే పడ్డారో అక్కడే మళ్ళీ మీరు లేచి కూర్చునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. చాలా మంది కూడా వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు ఏం చేయలేరులే అనుకుంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే కనుక వీళ్ళు చేసినట్టు వేరే వాళ్ళు ఎవరు చేయరండి. అంటే లైఫ్లో వీళ్ళు ఏ కష్టాన్నైనా సరే ఎదుర్కొని ముందుకు వెళ్ళే అంత శక్తి వీళ్ళకు మాత్రమే ఉంటుందన్నమాట. అలాంటి గుండె ధైర్యాన్ని వీళ్ళు కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎంతటి కష్టం ఉన్నా, ఎంతటి నష్టం ఉన్నా కానీ మనసులో పెట్టుకుంటారు, కానీ ఇతరులతో పంచుకోరు. ఏదో భరించలేకపోతున్నాం అన్నప్పుడు మాత్రమే ఏదో చెప్తారు, కానీ అది కూడా చెప్పరండి. ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉంటారు, ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, నేను ఎవరికి కూడా ఎలాంటి హాని కలిగించను, ఎవరిని ఇబ్బంది పెట్టరన్నట్టుగా వీళ్ళు మనసులో పెట్టుకొని బాధపడే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వాళ్ళ వల్ల మీరు నష్టపోతారు. ఇప్పుడు కాకుండా ఇంకా కొన్ని రోజులకు వాళ్ళ పరంగా ఏంటంటే కనుక మీకు నష్టమే జరుగుతుంది. శత్రువులు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మీ వెనకాలే ఉన్నారు, మీ చుట్టూదానే ఉన్నారు, ఎక్కడో లేరు. మీరేంటంటే అందరూ నా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆ నా వాళ్ళల్లోనే చాలా మంది శత్రువులు ఉన్నారనమాట. వాళ్ళ వల్ల మీకు నష్టం జరుగుతుంది, ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, సమస్యలు వస్తాయి. అంటే కొంచెం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎలా ఉంటుందంటే అరే నేను నమ్మిన వ్యక్తుల వల్లనే నాకు ఇలా జరిగింది అనేట్టుగా ఏంటంటే కనుక బాధపడే అవకాశం అయితే ఉంటుందండి. అదొకటి చూసుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి, ఎవరితో ఎలాంటి విషయాలను అయితే షేర్ చేసుకోకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఎవరిని నమ్మి డబ్బు కూడా ఇవ్వకండి. మీ చేతుల ద్వారా డబ్బు ఇచ్చినా కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు, చాలా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. కాబట్టి ఎవరికి డబ్బు అయితే ఇవ్వకండి. ఎవరికి అంటే ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యండి. సహాయం చేయడం మంచి మాటే. కాకపోతే ఏంటంటే కనుక మీరు ఎక్కువగా సహాయం చేయడం వల్ల ఏంటంటే మీకు అది చెడుగా మారుతుంది. అది ఏంటంటే కనుక మీకు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇబ్బందికరంగా అయిపోతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి చెప్పాలంటే కనుక ఇక్కడ మనకు ఓవరాల్గా మీకు అంతా కూడా బాగానే ఉంటుందండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, దూర ప్రయాణాలు పడతాయి, ప్రయాణాలలో కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మీరు కోరుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. కొన్ని చిన్న చికాకులు, చిరాకులు దూరం అవుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మీరు కోల్పోయినవి మీ జీవితంలో తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఏంటంటే కనుక పనులు మీరు అనుకోకుండానే జరిగిపోతాయి, కొన్ని పనులు మీరు అనుకున్నవి జరగకుండా పెండింగ్ లో పడిపోతాయి. అలానే కాకుండా మీరేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చేసే పని మొదలు పెట్టేటప్పుడు కూడా దైవాన్ని తలుచుకుంటూ మొదలు పెట్టండి. దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక ఆ పనులు కూడా జరుగుతాయి అన్నమాట. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా బాగుంటుంది, ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుంది, చిన్న శుభకార్యాలు జరుగుతాయి. అలానే కాకుండా శుభకార్యాల మీద చర్చ జరుగుతుంది. అలాగే ఇంట్లో కూడా కొన్ని పనులు జరుగుతాయి. ఆ పనుల వల్ల కూడా మీకు ఏంటంటే కనుక హ్యాపీనెస్ ఉంటుంది, పనితీరు కూడా బాగానే ఉంటుంది. అంటే మీరు చేసే పనులు ఉంటాయి కదండి, ఆ పనుల్లో కూడా మీకు కొంచెం లాభాలు కలుగుతాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభాల కంటే కూడా ఎక్కువగా నష్టాలు ఉన్నాయన్నమాట. ఒక పని అనుకుంటారు, ఆ పని మధ్యలో ఆగిపోయి ఇంకొక పని మొదలు పెడతారు. అలా ఏంటంటే కనుక గజిబిజిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం చూసుకోండి, మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీరేంటంటే కనుక కొంతమంది మాటలతో ఏంటంటే అంటే వాళ్ళు మాట్లాడే విధానం, మీకు తెలిసిన వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు కొంచెం ఏంటంటేనండి కుంగిపోతున్నారన్నమాట. బయటికి చెప్పుకోవటం లేదు, కానీ కొంచెం మీ లోపలే మీరు బాధపడుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, లోకులు కాకులు అంటే ఎన్నో అంటూ ఉంటారు. వాళ్ళవన్నీ కూడా మనం పట్టించుకుంటూ అంటే లైఫ్లో ముందుకు వెళితే మాత్రం మనం లైఫ్లో ఎప్పుడు ముందుకు వెళ్ళలేం. కొన్ని మాటలకు మీరు చాలా హట్ అయిపోతూ ఉంటారండి. అంటే కొన్ని మాటలు ఏంటంటే కనుక మీ మనసుకు అంటే తగులుతాయని చెప్పొచ్చు. ఆ మాటల
మాటల వల్ల మీకేంటంటే గనక చాలా వరకు కూడా బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, గుండె భారమైపోతుందనమాట. అలాంటివి వదిలేయండి. దానివల్ల ఏంటంటే మీకే నష్టం జరుగుతుందండి. మీకేంటంటే గనక కష్టాలు ఏర్పడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత ఆలోచించాలో అంత ఆలోచించండి, ఎంత పని చేసుకోవాలో అంతే పని చేయండి, ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఇవి మీరు గనక పాటిస్తే మీరు లైఫ్లో ముందుకు వెళతారు. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ మీ యొక్క సొంత వాళ్ళే అండి మీకు శత్రువులు అయ్యారనమాట ఇప్పుడు. కాబట్టి ఎవరిని గుడ్డిగా అయితే నమ్మకండి. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గనక ఒక వ్యక్తి అండి, అంటే మీకు తెలిసిన వ్యక్తి అనుకోవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తి అనుకోవచ్చు, మీ స్నేహితుడు కూడా అనుకోవచ్చు, మీకు అంటే చుట్టాల పరంగా కూడా అనుకోవచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనం చూసుకుంటే జే లెటర్ అండి, ఆర్ లెటర్ అండి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే గనక మిమ్మల్ని ఏ విధంగా అంటే బోర్ల పడేస్తారు, మిమ్మల్ని ఏ విధంగా అంటే నష్టం కలిగేలాగా చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి నమ్మిచ్చి మోసం చేస్తారు. మీరేంటంటే గనక చాలా నమ్మకంతో వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకొని పెట్టుబడుల పరంగా, ముఖ్యంగా పెట్టుబడుల పరంగా ఏంటంటే కనుక వాళ్ళని నమ్ముకొని ఒక పెద్ద పెట్టుబడిని పెడతారండి. పెట్టేటప్పుడు చాలా హ్యాపీగా చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీరు అంటే ఇబ్బంది లేకుండా పెట్టేస్తారు. పెట్టిన తర్వాత దాని పరంగా మీకు వచ్చే నష్టం ఏంటంటే కనుక వర్ణా తీర్థం అనమాట. అంటే ఎవరు ఆ నష్టాన్ని మళ్ళీ ఏంటంటే కనుక కూర్చలేరు, అంత నష్టపోతారండి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, నమ్మేటప్పుడు, డబ్బు విషయంలో ఇలాంటి జాగ్రత్తలు వహించండి. మీరు అంటే మనం ముందే చెప్పాం కదా, గుడ్డిగా నమ్ముతారని, అలా మోసం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అందుకే ఎవరైనా డబ్బు అడిగినా అప్పుగా ఇవ్వకండి. అప్పుగా ఇచ్చినా కానీ నష్టమే జరుగుతుంది, లాభం అయితే లేదనమాట. అందుకే ఇవ్వకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం డబ్బు పరంగా చూసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని చాలా వరకు కూడా నలుగురిలో అవమానించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మీరు కొన్ని మాటలు సీరియస్గా తీసుకుంటారు, బయటికి చెప్పుకోరు. అంటే బాధ అనేది కనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే కనుక కొన్ని మాటలు సీరియస్గా తీసుకొని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. అలా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు, మీ వీక్ పాయింట్ మీద అంటే దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అంటే సింహరాశి వారు అందరు ఇలాగే ఉన్నారని చెప్పట్లేదు, కానీ కొంతమంది సెన్సిటివ్ కూడా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు చాలా హట్ అయిపోతారండి. అలాంటి వాళ్ళ యొక్క మనసే విరిగిపోతుంది అనమాట. అందుకే మీరు ఎంతలు ఉండాలో అంతలోనే ఉండండి. మనం ఏంటంటే చాలా చనువు ఇచ్చామనుకోండి, వాళ్ళు మన నెత్తినెక్కి కూర్చుంటారనమాట. అందుకే ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే, మీకు ఇది తెలుసుంటుంది. కాకపోతే ఏంటంటే కనుక పోనీలే నా వాళ్లే కదా అన్నట్టుగా మీరేంటంటే ఇలా అంటే వాళ్ళకు చనువు ఇచ్చి, వాళ్ళకు చాలా వరకు కూడా హెల్పింగ్ చేసి, వాళ్ళకు ఏంటంటే కనుక కావాల్సినవన్నీ కూడా సమకూర్చి, వాళ్ళకు ఒక సపోర్ట్గా ఉండి ఆ తర్వాత మీరు నష్టపోవటం, బాధపడటం, ఇబ్బంది పడటం ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి అది చూసుకోండి, మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక ఒక రకంగా అండి మీకు ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందండి. ఇంకా కొన్ని పనులు కూడా జరుగుతాయి. అలానే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. భార్యాభర్తల పరంగా చిన్న చిన్న విభేదాలు కూడా వేరపడతాయి, అవి చూసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికతో మాట్లాడండి. అంటే మీరు మాట్లాడే విధానం తప్పని అనట్లేదండి, మీకు కోపం అనేది సహజంగా రాదు, వస్తే మాత్రం ఆపటం ఎవరి తరం అయితే కాదనమాట. ఆ కోపంలో ఏంటంటే కనుక మీరు కొన్ని మాటలు అనేస్తారు, ఆ మాటలు ఎదుటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక తూటాలాగా కూర్చుకుంటాయి. వాటి వల్ల కొంతమంది హట్ అయిపోతారు. దానివల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి. స్త్రీలతో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి, లేకపోతే నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి మీరు చేసే ప్రతి పని కూడా అండి కొంచెం పెండింగ్లో పడ్డప్పుడు కూడా పర్వాలేదు, ఆ పని కూడా ఏంటంటే కనుక పూర్తవుతుందన్నమాట. ఆ పని కూడా ఏంటంటే కనుక జరుగుతుందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులు కూడా చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు, చిరాకులు ఉన్నాయి, కానీ మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగం లేని వారు గట్టిగా ప్రయత్నించండి, 100% ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి మీకేంటంటే కనుక ధనం సమకూర్చే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు అంటే సమస్యలు ఉన్నాయి, లేవని మనం చెప్పట్లేదు. అంటే ధన నష్టం ఉంది, అలానే కాకుండా కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కాకుండా కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలా డబ్బు పరంగా ఏంటంటే కనుక నష్టం జరుగుతుంది. ఇక్కడ డబ్బు అక్కడ అడ్జస్ట్ చేయడం, అక్కడిది ఇక్కడ అడ్జస్ట్ చేయడం. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం డబ్బు సమస్యలతో అంటే ఎక్కువగానే సతమతం అవుతున్నారు కదా, కానీ ఇప్పుడు అలా కాదండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఒక రోజు వీలు చూసుకోండి. అంటే మనం ఇక్కడ చూసుకుంటే 7వ తేదీ శుక్రవారం పడుతుంది కదా మనకు, ఆ రోజున ఏంటంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తే ఆ తల్లి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది, జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని, నష్టాలను, కష్టాలను తీసేస్తుంది. అలాగే ఏంటంటే కనుక ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది. డబ్బు లేని సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పోగొడుతుంది. అలానే కాకుండా ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. ఇది శుక్రవారం, శనివారం మీరు ఎప్పుడైనా చేయొచ్చు. దీనికి సమయం, సందర్భం అంటూ ఏమీ లేదు. 2 యాలకులు తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా
ఇష్టం అనమాట. ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది. యాలకులు చాలా పవర్ని కలిగి ఉంటాయండి. ఇది చాలా మందికి తెలియదు. లక్ష్మీదేవి రూపంగా యాలకులను భావిస్తాం కాబట్టి 2 యాలకులు తీసుకుని ఎడమ చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. ఇవి ధనద్వారాలను తెరిపించడానికి, మీలో ఉండే నెగిటివిటీని తీసేయటానికి, అలానే కాకుండా కొంచెం ఏంటంటే గనక కోపము, ద్వేషము, అలానే కాకుండా కొన్ని సమస్యల్ని అంటే చిన్న చిన్నవి, మరి పెద్దవి పోతాయని మనం చెప్పట్లేదు, అలా అని వెంటనే పరిహారం చేయండి పోతాయని చెప్పట్లేదు, కానీ కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట. అందుకే 2 యాలకులు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. సమస్య పోవాలి, డబ్బు రావాలి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మేము బయటపడాలన్నట్టుగా చెప్పుకున్న తర్వాత 11 సార్లు తల చుట్టూ తిప్పి వాటిని ఏంటంటే గనక రావి చెట్టు మొదట్లో పడేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఏంటంటే గనక పోవటంతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుంది. పరిహారం చేసిన తర్వాత మీకు ఏంటంటే 24 గంటలు గడిచిన తర్వాత అర్థమైపోతుంది. వీటి వల్ల మీకు ఎంత లాభం కలుగుతుంది అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి వీలుంటే ఇది ఖచ్చితంగా చేసుకోండి. అనంతరం వచ్చేసి నరదిష్టి కూడా విపరీతంగా ఉంది కదండి. నరదిష్టి వల్ల కూడా సఫర్ అవుతున్నారు. నరదిష్టి, జనదిష్టి అంటే మంది ఏడుపులు మీ మీద ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకే మంది ఏడుపులు పోవాలంటే కూడా ఈ పరిహారం అయితే చేయండి. దీనికి కూడా పెద్దగా కావాల్సిందైతే ఏమీ లేదండి. ఈజీగా చేసుకోవచ్చు. ఒక 4 హారతిచ్చే కర్పూర బిళ్ళలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత 7 సార్లు తల చుట్టూ తిప్పి మీరేంటంటే ఇంటి బయట అంటే గుమ్మం బయట పెట్టి కాల్చేయండి. అలా కాల్చడం వల్ల, అలా పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే మంచి ఫలితాలు వస్తాయండి. నరదిష్టి నివారణకి పరిహారం ఉపయోగపడుతుంది. కానీ ఒక్కసారికే ఫలితం వస్తుందని చెప్పట్లేదు. మీరు అంటే చేస్తుంటే ఫలితం వస్తుందన్నమాట. నరదిష్టి, జనదిష్టి, మంది ఏడుపులు ఇలాంటివి పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలానే కాకుండా ఇవి ఉండటం వల్ల కూడా సంపాదన తగ్గిపోతుంది. మనకి ఏంటంటే చాలా వరకు కూడా పని చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. బద్ధకంగా, నీరసంగా అనిపించడం, ఏ పని చేసినా కానీ మనకు అంటే లాభాలు లేవే అనే అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనసులో లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ 4 కర్పూర బిళ్ళల పరిహారం అనేది చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఇంకా తిరుగుండదనమాట అండి మీకు.